ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దోమకొండలో పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో పూర్తిగా అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో 395 ఇండ్లు నిర్మాణం జరిగింది. వాటిని ఇప్పటి శిథిలావస్థకు చేరినాయి. దానికి కావాల్సిన డబ్బులు అడిగాం, ఇప్పటివరకు కూడా వాటిని కేటాయించలేదని చెప్పి ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 2వ దఫా ఎన్నికలకు సంబంధించి ఈ నిజామాబాద్ జిల్లాలో 38 ఏకగ్రీవంలో అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 41 ఏకగ్రీవంలైన పరిస్థితి ఉన్నాయి. మిగతా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వింత ప్రచారాలు కొనసాగుతున్నాయి. మాకు ఓటేసి గెలిపిస్తే ఎవరైతే ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మిస్తాం, ఎవరైనా చనిపోతే వారికి 5,000 రూపాయలు అంత్యక్రియలకు అందజేస్తాం, ఆడపిల్ల పుడితే వారి ఇంట్లో 10,000 రూపాయలు వారికి అందజేస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాలని ముమ్మరం సాగిస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి.